టేక్ కేర్. గ్రాసియస్. సంజు, నేను కోమలిని చూశాను. ఏంటి? కోమలి బతికే ఉంది, నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావు? సంజు, నేను చూశాను. తను సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుండగా నేను గుర్తుపట్టాను. ఆకాంక్ష, నీ కోమలి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నువ్వు ఎవరినో చూసి ఏదో వాగుతున్నావు. నేను చూసింది కోమలినే. చెప్తుంటే అర్థం కాదా? నీ కోమలి బతికే ఉంది. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో ఆ కోమలి బతికే ఉంది. అరే, నేను ఇంత మంచి న్యూస్ చెప్తుంటే అలా చూస్తావేంటి? షాక్ తిన్నావా? నీ కాబోయే మొగుడు పంపించాడు. ఏంటి? నీ షవర్ చెప్తే వచ్చారో. నీ బాస్ వస్తాడనుకున్నాను రా. బ్యాడ్ లక్. నా ఉడ్బీ కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నా లైఫ్ లో ఉన్న ప్రతి సెకండ్ నేను వెయిట్ చేసేది ఆడుకోసమే. ఆడి కోసమే నిన్ను ట్రాప్ చేశాను. నువ్వు సైకాలజీయా? నీకన్నీ తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు. గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే నేను. నీకు నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే నేను. నా వెంట పడేటట్టు కూడా చేసింది నేనే. ఏసేసేమని పంపించావు. నేను ఎవరో తెలుసారా? దెబ్బకి దేవుడికి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆగిపోయి నీ తమ్ముడిని లేపడగరా, చెప్తాడు. ఇప్పుడు నీ కాబోయే పిల్ల నాతో డీప్ లవ్ లో ఉంది. తాళి కట్టమని అడుగుతుంది. బ్రతిమాలుతుంది. కట్టనా? తాళి కడితే పిల్ల నాదే. మీరు నొక్కేసిన 1,00,000 కోట్లు నాయే. నన్ను ట్రాప్ చేసావా? అవును. ఏ? Call for you, sir. Who's it? Naresh Menon. Hello. ఏంటి సార్, మీ డబ్బంతా డాలర్స్లోకి మార్చి కోలోడ్ అని చెప్పి కొచ్చి నుంచి సింగపూర్కి, సింగపూర్ నుంచి ఇండోనేషియాకు చేర్చడానికి 2 నెలలు పట్టింది. మా అన్న ఏఎస్ సార్ ఉద్యోగంపై లోపల ఉన్నాడు. 5% అన్నారు. 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఏంటి సార్ ఇది? పోనీ నా దగ్గరకు వచ్చిందా? లేదు. ఇంటర్నేషనల్ వాటర్లో 2 నెలలుంచి ఆ తర్వాత స్పెయిన్ చేర్చడానికి 1 మంత్ పట్టింది. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒకవేళ మా బ్రదర్ పోలీసుల దగ్గర ఓపెన్ అయిపోతే? ఏంట్రా బెదిరిస్తున్నావా? ఎవడు ఓపెన్ అయితే వాడు క్లోజ్ అయిపోతాడు. హలో, తమ్ముడు ఇంకా కోమాలోనే ఉన్నాడా? ఆ డాక్టర్ ఏమంటున్నాడ్రా? మెడికల్ గా రెస్పాండ్ అవ్వట్లేదు, బట్ ఎనీ టైమ్స్ ప్రోహరావచ్చు అంటున్నాడు. వాడిని త్వరగా లేపండ్రా. కొన్ని వేల కోట్లు ఆగిపోయినాయి. డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో ఎవరికి చెప్పలేదు. వేధవా, 8 నెలల నుంచి పనులన్నీ ఆగిపోయాయి.
తమ్ముణ్ణి హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయబోయాడా? అవును సార్. ఎవడు వాడు? తెలీదు సార్. వాడెవడో కానీ ఖచ్చితంగా డబ్బు కోసమే వచ్చాడు. సార్ ఎందుకైనా మంచిది తమ్ముడిని హాస్పిటల్ నుంచి మార్చేద్దామంటారా? నో, అక్కడే ఉంచు. ఎందుకంటే వాడు మళ్ళీ వస్తాడు. ఐ వాంట్ దట్ గాయ్. I didn't get you. You see it? No. Who is it? వానాకాలం చదువులు చదువుకొని మినిస్టర్ అయ్యాను కానీ ఇవేం పెద్ద తెలియవు. మంచి చేయాలని ఉంటుంది కానీ ఏం చేస్తే మంచి జరుగుతుందో మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తే తప్ప మాకు తెలీదు. సార్ మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నా మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేం సార్. ఈరోజు మైనింగ్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తప్పు చేసిన ప్రతి వాడి పేరు బయటపడాలి సార్. దేశంలో మళ్ళీ ఇంకో స్కామ్ జరగకుండా భయపడేలాగా ఇన్వెస్టిగేషన్ జరిపించారు సార్. మీ పేరేంటి సార్? రాహుల్ శర్మ. శర్మాజీ, ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి వాళ్ళు దేశాన్ని దోచుకోవడమే నా ప్రాబ్లం. మీరు బొగ్గు పేరు చెప్పి డైమండ్ ఓర్ని స్మగుల్ చేస్తున్నారు. శర్మాజీ, బొగ్గులో ఉండేది కార్బనే, డైమండ్లో ఉండేది కార్బనే. ఈ ఆడవాళ్లు మోజుపడుతున్నారని అమ్ముతున్నాం కానీ లేకపోతే మాకేంటి? నీకు పెళ్ళం ఉంది, దానికి డైమండ్స్ కావాలి. నా మాట విను. వినను. నీ పక్కనున్న వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. జై బోలో షావర్కి. ఏంటయ్యా, ఏంటి ఎక్కడ కూడా వచ్చారా? సార్ సెంట్రల్లో హైటెక్ కుంభకోణం గురించి మీరేమంటారు? అందులో మీ భాగం ఎంత? ఇంకెవరెవరున్నారు? స్కామ్ జరిగింది వాస్తవం, కానీ నాకు అందులో ఏ భాగాలు లేవు. అందుకే నేను ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాను. అది కాదు సార్. సార్ 1,00,000 కోట్ల అంటే నిజమేనా? ఏమయ్యా వీటి రావయ్యా కుట్రా. 1,00,000 కోట్ల ఏ డబ్బు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏదో వీడియో గేమ్ స్కోర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. అంటే ఇన్ని కోట్లు. ఒక్క నిమిషం ఆ కూతురు ఫారెన్ వెళ్తుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను. వచ్చాక మీరు అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కుంభకోణం జరిగిన 24 గంటల్లోనే మంత్రి గారి కూతురు ఫారెన్ ఫ్లైట్ ఎక్కడంలో గల ఆంతర్యం ఏంటి? అంత త్వరగా పంపించాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. నువ్వు చెప్పే చూస్తే 1,00,000 కోట్లు నా కూతురు సంకలో పెట్టి పంపించేస్తున్నట్టుంది. చదువుకోవడానికి వెళ్తుందయ్యా. ఏం సీసీటీవీలో ఉన్నది ఇండియన్. కొంప తీసి వాడు బతికే ఉన్నాడా? నో సార్. నాకెందుకో డౌట్గా ఉంది. Listen carefully. There's a guy called Sanju Reddy. ఇలా మాస్క్ పెట్టుకుంటే తెలియదు అనుకున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆకాంక్ష, నా వెనకాల రావద్దు. నీతో మాట్లాడాలి. ఆకాంక్ష ప్లీజ్ షంటకో. నేను పేరు మార్చుకున్నాను. నా పేరు కోమలి. మేం బ్యాప్నీస్. నేను మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తావేంటి? దేనికోసం? ఆకాంక్ష, నా వెనకాల రావద్దు, ఇక్కడే ఉండు.
Is this guy? yes మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు. తెలిస్తే ఉపయోగం లేదు, అర్థం చేసుకోవాలి. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నన్ను వదిలే. ఏంటి లెగుస్తున్నావు? Hey, yeah. Hey, what are you doing? Hey, handcuffs. Hey, పిచ్చా. హలో. వాట్? జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. ఒకవేళ ఉంటే అది జీవితం కాదు. కోమలి చనిపోతుందని నువ్వు అనుకున్నావా? మన ఇద్దరం కలుస్తావని ఎవరు అనుకున్నారు? ఇంత లవ్ చేస్తుంటే అర్థం చేసుకోవేంటి? ప్రాబ్లం అంటావేంటి? మాకు లేవా ప్రాబ్లమ్స్? నేనెంత రిస్క్ చేసి అడుగుతున్నాను. సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చిన అమ్మాయిని 4 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఇక్కడికి వచ్చి నీ లవ్ లో పడి నీ వెంట పడుతుంటే అర్థం చేసుకోవేంటి? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవును. ఎవరితో? ఎవడో ఒకడితో. అయినా నన్ను చేసుకుంటావా? అవును. ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలిరా ఐ లవ్ యు అని? జీవితం అనే నదిలో కొట్టుకుంటూ పోవాలి తప్ప ఎదురీదాలి అనుకుంటే ఇంచు కూడా కదలం. రే రెడ్డి, నిన్నేరా.